హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాంగ్ టైం, ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయిందండి వీడియో పోస్ట్ చేసి. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్న ఒక వైట్ పేపర్ ప్రపోజల్ అని, అందులో ఏవో పాయింట్స్ ఉన్నాయి. ఇమిగ్రేషన్ మొత్తం కంట్రోల్ చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ ఏదో ఇంప్లిమెంట్ చేయబోతుందని, అది మోస్ట్లీ జూలై మిడ్ టు జూలై ఎండ్ కల్లా మేబీ కొన్ని ఇంప్లిమెంటేషన్లోకి రావచ్చని అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాని మీద 1st జూలైన అంటే జస్ట్ ఒక మొన్న నైట్ ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో ఈ 22nd జూలై నుంచి మనందరికీ సర్ప్రైజ్. నిన్ను 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 ఎవరిని వదలను అని చెప్పేసి ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది కదండి, సేమ్ అలాగే ఉందన్నమాట సిచ్యువేషన్. ఈ 22nd జూలై నుంచి ఇంప్లిమెంట్ అయ్యే చేంజెస్ ఏంటి, మన మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, స్కిల్డ్ వర్కర్ మీద ఉంటుందా, స్టూడెంట్స్ మీద ఉంటుందా, క్యారమ్ వర్కర్స్ మీద ఉంటుందా, వీటి గురించి మనం తెలుసుకుందాం. మన ఛానల్కి ఫస్ట్ టైం ఒకవేళ మీరు వస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. మన ఇమిగ్రేషన్ రిలేటెడ్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీద కంటెంట్ చేస్తుంటాం. ప్లస్ ఎక్కడైనా తిరిగితే ఆ అండర్లైన్ బోల్డ్ ఇటాలిక్ తిరిగితే సో ఆ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. రైట్, వితౌట్ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1st జూలై 2025 అంటే జస్ట్ ఒక 2 days బ్యాక్ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే gov.uk వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. అదేంటంటే దాని టైటిల్ ఏమి ఇచ్చారంటే, నా ముందు ల్యాప్టాప్ పెట్టుకున్నాను, సో ఆబ్వియస్లీ నేను అప్పుడప్పుడు కింద చూడొచ్చు, సో డు నాట్ మైండ్ ఇట్ ప్లీజ్. సో ఆ న్యూస్ స్టోరీ టైటిలే వాళ్ళు ఏమిచ్చారంటే, మేజర్ ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ డెలివర్డ్ టు రీస్టోర్ ఆర్డర్ అండ్ కంట్రోల్. టైటిల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ని మన కంట్రోల్లోకి ఎలా తీసుకురావాలో దానికి రిలేటెడ్ అన్నట్టు వాళ్ళు టైటిల్ కూడా అలాగే ఇచ్చేసారు, మామూలుగా లేదు. సో అకార్డింగ్ టు దట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పారాగ్రాఫ్లోనే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, న్యూ రూల్స్ టు బి లేడ్ ఇన్ పార్లమెంటరీ స్కిల్స్ అండ్ శాలరీ థ్రెషోల్డ్ రైజ్, ఓవర్సీస్ రిక్రూట్మెంట్ ఫర్ కేర్ వర్కర్స్ and more than 100 occupations no longer granted access to the immigration system. So వీళ్ళు చెప్పబోతుంది ఏంటంటే, ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఓవరాల్ జిస్ట్ మనకి ఇచ్చేసారండి. వీళ్ళు ఏం చెప్పబోతున్నారో, మోర్ దాన్ 100, దాదాపు ఆ 111 ఆక్యుపేషన్స్ అనుకుంటా. ఆ 111 ఆక్యుపేషన్స్కి ఇంతకుముందు స్కిల్డ్ వర్కర్ వీసా వేసుకునే అవకాశం ఉండేది, వాటిని తీసిపడేశారంట. నెక్స్ట్, కేర్ హోమ్ వర్కర్స్ మీద ఇంపాక్ట్ పడిందంట. నెక్స్ట్, శాలరీ థ్రెషోల్డ్స్ స్కిల్డ్ వర్కర్ వీసాస్కి పెంచారంట. అవి ఏంటి డీటెయిల్స్ అనేది మనం చూసుకుందాం. సో ఇక్కడ హోమ్ సెక్రటరీ ఈవెట్ కూపర్ ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేయబోయే చేంజ్ చాలా అవసరం, ఇక్కడ జనాలకు అవసరం, ఇక్కడ లోకల్స్కి అవసరం, వాళ్ళ బాగుకు అవసరం, వాళ్ళ జీవితాలు దీంతోనే బాగుపడిపోతాయి అన్నట్టు ఆయన మాట్లాడుకుని వచ్చారనమాట. సో దాన్నే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇంపాక్ట్ ఒక దాని మీద ఏమేమి ఉంటుంది, ఈ 22nd జూలై నుంచి ఏమేమి ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి అనేది ఒకసారి మనం చూసుకుందాం. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్కిల్ థ్రెషోల్డ్ పెంచేశారు స్కిల్డ్ వర్కర్ వీసా మీద. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం కదా, లెవెల్ 3 నుంచి లెవెల్ 6కి పెరగబోతుంది, మినిమం డిగ్రీ కావాలి, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ కావాలని చెప్పేసి లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం కదా, అదొకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారండి ఖచ్చితంగా. సో స్పాన్సర్డ్ రోల్ కావాలంటే మీకు 10th 12th చేసి ఇక్కడ నేను స్పాన్సర్డ్ రోల్ చేసేస్తాను అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరికి రాదు. సో మినిమం బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ చేసి ఉండాలి మనకి స్కిల్డ్ వర్కర్ వీసా రావాలంటే, అదొకటి. అండ్ దాంతోపాటు ఎలిజిబుల్ ఆక్యుపేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఒక 350 జాబ్లు ఎన్నో ఉన్నట్టు ఉన్నాయి, స్కిల్డ్ వర్కర్ వీసా వేసుకునే అవకాశం అట్లన్నిటికి ఉండేది. వాటిని ఏం చేశారంటే మన వాళ్ళు అందరు జాగ్రత్తగా అందులో ఆల్మోస్ట్ 111 జాబ్స్ తగ్గించేసి, అంటే ఆల్రెడీ స్కిల్డ్ వర్కర్ వీసా ఎలా తెచ్చుకోవాలరా బాబు అని కింద మీద పడిపోతుంటే దాని మీద దెబ్బ. ఈ మినిమం డిగ్రీ లెవెల్ అని చెప్పేసి అన్నాను కదండి. సో మినిమం డిగ్రీ లెవెలే కాకుండా మన డిగ్రీ లెవెల్ కింద వాళ్ళు ఏం చేయాలి, మాకు స్పాన్సర్షిప్లు అవసరం లేదా, మాకు రావా, అది ఇది అని చెప్పేసి అంటే, ఎస్ వాళ్ళకు కూడా స్పాన్సర్షిప్స్ టెంపరీగా లభిస్తాయి. సో వాళ్ళ కోసం ఏంటంటే ఒక టెంపరీ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. అంటే ఒక టైం లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చారు, అది మోస్ట్లీ ఇయర్ ఎండింగ్కి ఖతం అయిపోద్ది. సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఎవరైనా ఒకవేళ బిలో డిగ్రీ లెవెల్ వాళ్ళు ఎవరైనా స్కిల్డ్ వర్కర్ వీసాస్ ఏమైనా ఉండి అప్లై చేసుకోగలిగితే కనుక వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టిల్ వీళ్ళకు కూడా ఈ 111 జాబ్స్ అనేవి అవైలబుల్ ఉండవు. ఇంక ఇందులో ఏ జాబ్స్ ఉంటాయి, ఏ సెక్టర్ జాబ్స్ ఉంటాయి, ఏ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు, MAC అని చెప్పేసి ఇక్కడ ఉంటుందండి, మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ అనమాట. సో ఆ కమిటీ వాళ్ళు డిస్కస్ చేసుకొని అంటే ఏం లేదండి, బేసికల్గా వీళ్ళు ఏమంటారంటే, మన దగ్గర ఎలక్ట్రీషియన్ లేరా, తోసే ఎలక్ట్రీషియన్ వేసేయి, వాళ్ళు కావాలంటే ఎలక్ట్రీషియన్ వీసాలు వేసుకుంటారు ఇలా అనమాట. సో వాళ్ళకి ఏవేవి చాలా ఇంపార్టెంట్ అనుకుంటారో, వాళ్ళకి అవసరం అనుకుంటారో వాటిలన్నింటినీ ఒక షార్ట్ లిస్ట్ కింద చేసి వాటిని రిలీజ్ చేస్తారు.
ఆ వీసాస్ మాత్రం టెంపరరీగా మేబీ ఇయర్ ఎండ్ వరకు అవైలబుల్ ఉండొచ్చు. దాని తర్వాత కేర్ హోమ్ వర్కర్ వీసాస్ ఖతం, ఎండ్ ఆఫ్ స్టోరీ, దుకాణాలు సర్దుకొని వెళ్ళిపోవడమే. ఇంకా బయట నుంచి ఎవరైనా కేర్ హోమ్ వీసాస్ అప్లై చేసుకుంటున్నట్లయితే వాళ్ళు అసలు మర్చిపోండి, మీ వీసాస్ అప్రూవ్ అవ్వో, డబ్బులు వేస్ట్ చేసుకోకండి అప్లికేషన్ సబ్మిట్ చేసి. మొత్తానికి మూసేశారు కేర్ హోమ్ వర్కర్ వీసాస్ బయట వాళ్ళకి. అండ్ మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి, మేము ఆల్రెడీ స్కిల్డ్ వర్కర్ మీద ఉన్నాము, ఇక్కడే కేర్ హోమ్ వీసా మీద ఉన్నాము అంటే మీ టెన్యూర్ అయిపోద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 ఏళ్ళు వచ్చి ఉంటుంది, ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంకో ఎక్స్ట్రా 2 ఇయర్స్కి. 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్, మీకు ఎన్ని ఏళ్ళు వస్తే అన్ని ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం నాకు తెలిసి 2028 వరకు ఉందనుకుంటా. ఇక మీదట ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకి ఛాన్స్ లేదండి, ఇంక వాళ్ళు అప్లై చేయడానికి ఆప్షన్ లేదు. మరి వీసా టెంపరరీ అంటున్నారు, మేము డిపెండెంట్స్ని తీసుకురావచ్చా అంటే తీసుకురాలేరండి. వేరే స్కిల్డ్ వర్కర్ వీసాస్ లాగా ఈ టెంపరరీ స్కిల్డ్ వర్కర్ వీసా ఎవరైతే వేసుకుంటున్నారో వాళ్ళు డిపెండెంట్స్ని తీసుకురాలేరు. సో మేజర్ పాయింట్స్ మనం చూసుకుంటున్నట్లయితే ఓవరాల్గా వీళ్ళు ఇమిగ్రేషన్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. అండ్ దాన్ని ఎన్ని విధాలుగా కంట్రోల్ చేయొచ్చో అన్ని విధాలుగాను ట్రై చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మేజర్ చేంజెస్ వచ్చి మీరు చూసుకుంటున్నట్లయితే స్కిల్డ్ వర్కర్ వీసా మీద చాలా గట్టిగా ఫోకస్ చేశారు ఈ అప్డేట్లో. వీళ్ళు చెప్తుందండి ఈ 22 జూలైకి డిపెండింగ్ ఆన్ అప్రూవల్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ అయిపోతాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ స్కిల్డ్ వర్కర్ వీసా మీద చాలా గట్టిగా ఇంపాక్ట్ పడబోతుందండి. సో శాలరీ థ్రెషోల్డ్స్ పెంచేస్తున్నారు, ఎలిజిబిలిటీ పెంచేస్తున్నారు. నార్మల్గా మినిమం డిగ్రీ కానీ పీజీ కానీ కావాలంటున్నారు స్కిల్డ్ వర్కర్ వీసా అప్లై చేసుకోవడానికి. అండ్ దెన్ కేర్ హోమ్ వీసా అయితే మొత్తం ఆపేశారు. కొంచెం రిలాక్సేషన్ జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చారు, బాబు మీరు వీసా కావాలంటే త్వరగా రెన్యూ చేసుకోండి అది ఇది అని చెప్పేసి. అండ్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఐహెచ్ఎస్ కూడా పే చేయాలి, ఇది చాలా పెద్ద మేజర్ అండి. ఐహెచ్ఎస్ కూడా ఫీజు పే చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ అని ఉండేది, మీ అందరూ తెలిసిందే. ఆ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఏవే జాబ్స్ అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసిస్ట్ ఉంది, ఎన్హెచ్ఎస్లో పనిచేసేటోళ్ళు ఉన్నారు, మళ్ళీ మనకి ఏ కేర్ హోమ్స్లోనే పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే హెల్త్ సర్చార్జ్ ఇచ్చే అవసరం లేదు. ఆ 1035 pounds పర్ పర్సన్ పర్ ఇయర్ ఏదైతే ఉండేదో అది ఇచ్చే అవసరం లేదనమాట. సో వీళ్ళు ఏమంటున్నారంటే అది తీసేస్తాం, ఆ వేవ్ ఆఫ్ తీసేస్తాం. సో మీరు ఒకవేళ జాబ్ అప్లై చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఎన్హెచ్ఎస్లో పనిచేసినా, అందులో చేసినా, ఇందులో చేసినా 1035 పే చేయాల్సిందే అంటున్నారు. సో ఈ ఆక్యుపేషన్స్, ఆ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్టే పీకేసినప్పుడు ఇంకేముంటాయండి షార్టేజ్ ఆక్యుపేషన్స్. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఎత్తేస్తారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎవరైనా వీసా వేసుకుంటున్నట్లయితే కనుక 22 జూలై తర్వాత వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈజ్ ప్రతి ఒక్కరికి ఎంతమందికి అయితే మీరు వీసా వేసుకుంటున్నారో వాళ్ళందరికీ వీసా ఫీజ్ పే చేసుకోవాలి. సో ఇట్స్ కెన్ బీ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద పాకెట్ ఆఫ్ సమ్ పీపుల్. సో మీరు అనుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ ఐఎల్ఆర్ మీద ఏం అప్డేట్ ఇవ్వలేదు ఏంటి, సో మేము స్టూడెంట్స్ మా మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది ఏం చెప్పలేదు ఏంటి అంటే, యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఏమీ చెప్పలేదండి. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు డైరెక్ట్గా ఫోకస్ చేసింది స్కిల్డ్ వర్కర్ వీసా మీద అండ్ కేర్ హోమ్ వర్కర్స్ వీసా మీద ప్లస్ ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ మీద. సో ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి టేక్ వన్ స్టెప్ అట్ ఏ టైం అన్నట్టు మెల్లిమెల్లిగా అంటే మొత్తం అంత విషయం ఎత్తే చచ్చిపోతాం కదండి, అలా చచ్చిపోకుండా ఉండడానికి వీళ్ళు మెల్లిమెల్లిగా ఇస్తున్నారన్నమాట. సో చాలా మేజర్ చేంజెస్ అనేది చెప్పుకోవాలండి. ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ అయ్యే చేంజెస్ ఇవి. ఎందుకంటే స్టూడెంట్స్ గురించి ఏం అప్డేట్ చెప్పలేదని నేను చెప్పాను కానీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేదే స్కిల్డ్ వర్కర్ వీసా తీసుకోవడానికి కదండి చాలా మటుకు. సో వాళ్ళు తీసుకోవాలని ఇవన్నీ వాళ్ళకి కూడా ఇంప్లిమెంట్ అవుతాయి కదా. సో అలా చూసుకున్నట్లయితే ఇట్ డస్ ఇంపాక్ట్ స్టూడెంట్స్ యాజ్ వెల్. సో ఓవరాల్గా అయితే అందరికీ ఇంపాక్ట్ ఉంటుందండి. సో దీని తర్వాత గవర్నమెంట్ ఏం చేయబోతుంది అంటే నెక్స్ట్ స్టెప్స్ స్కిల్స్ మీద మాట్లాడబోతుందండి. అంటే ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఇంగ్లీష్ కంట్రీకి ఇంగ్లీష్ తెలియకుండానే వచ్చేస్తున్నారు. అలా రాకుండా ఆపడానికి స్కిల్ సెట్ కానీ స్క్రూటినీ కానీ ఇలాంటివన్నీ పెంచడం కానీ, నెక్స్ట్ ఏమో ఫ్యామిలీ వీసాస్ వేసుకునే కండిషన్స్ కానీ అవి మార్చడం కానీ, నెక్స్ట్ అదే బేసికలీ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్, కంట్రోల్ ఆన్ ది ఇమిగ్రేషన్ సిస్టమ్. సో వీటికి సంబంధించి వాళ్ళు నెక్స్ట్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. యాజ్ ఆఫ్ నో 22 జూలైకి అయితే మాత్రం నేను పైన చెప్పిన పాయింట్స్ అన్నీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇంప్లిమెంటెడ్. గెట్ రెడీ. ఒకవేళ మీరు వీసాస్ ఏమైనా వేసుకునేటట్లయితే ఈ లోపే త్వరగా వేసేసుకోండి. ఎందుకు అంటే కనుక ఇది ఒకసారి ఇంప్లిమెంట్ అయ్యిందంటే ఒకవేళ ఐహెచ్ఎస్ ఛార్జ్ సడన్గా వీళ్ళు పెంచారంటే మనం ఏం చేయలేం. సో ఇట్స్ కెన్ బీ సో డ్యామ్ టఫ్ ఫర్ యూ గైస్. అండ్ స్కిల్డ్ వర్కర్ వీసా అంటే చెప్పడం మర్చిపోయాను, మన వాళ్ళు చాలామంది వీసాలు కొనేస్తూ ఉంటారు కదా. అలా వీసాలు కొనుక్కుంటున్న కొంతమందికి ఈ మధ్యన యూకేవీఏ వాళ్ళు ఇంటర్వ్యూస్ పెడుతున్నారంట.
అవునా? నిజమా? అన్నట్టు మీరు సర్ప్రైజ్ అవ్వకండి. నిజమే. నాకు షాకింగ్ న్యూస్ అది. మొన్నే మామ రంజన్ మామ ఉంటారు గదా! ఇక్కడ. మామ చెప్పాడనమాట. ఇలాగా జరుగుతుంది. ఒకసారి చూడు, ఒకసారి ఫైండ్ ఔట్ చెయి నువ్వు కూడా అన్నాడు. సో, యాహ్! ఫైండ్ ఔట్ చేశా. ఇట్స్ ట్రూ అండి. యూకేవీఏ వాళ్ళు ఇంటర్వ్యూస్ పెడుతున్నారంట. ఏంటి ఇంటర్వ్యూస్? ఏం అడుగుతున్నారు? ఏంటి? అసలు ఎందుకు పెడతారు? మీరు ఒకవేళ స్కిల్డ్ వర్కర్ వీసా వేసుకుంటే మీకు కూడా ఇంటర్వ్యూ ఉంటదా? లేదా? అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. రైట్. సో, యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా. ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్‌కి వస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ యూ టేక్ కేర్. సీ యూ లేటర్.